అప్పుడు 'గుంటూరు కారం' సినిమా, ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా. ఎంత పెద్ద భారీ బడ్జెట్ ఉన్నా, ఎంత పెద్ద హీరోలైనప్పటికి కూడా చిన్న చిన్న సినిమాల విషయంలో ఓడిపోతున్నారు. చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాయి సినిమాలు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి ఏ సినిమా పరంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి? ఎందుకు ఇంత పెద్ద సినిమాలు పడిపోతున్నాయి? సో, మనం చూసుకుంటే గతంలో ఒక సంక్రాంతి సీజన్‌కి 'గుంటూరు కారం' సినిమా వచ్చింది మహేష్ బాబు గారిది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారైతే ఆ సినిమాని రిలీజ్ చేశారనమాట. అవును. సో, దానికి పోటీగా 'హనుమాన్' అనే సినిమా కూడా వచ్చింది. అయితే మహేష్ బాబు గారితో చిన్నప్పుడు బాలనటుడుగా చేసి మహేష్ బాబుకే పోటీ వస్తాడా అని చెప్పి తేజ సజ్జా గారిని అయితే అనడం జరిగిందనమాట. బట్ అదేమీ పట్టించుకోకుండా ఆయనకున్న లిమిటెడ్ థియేటర్స్‌లోనే సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ముందు రోజు ప్రీమియర్స్ చేసుకున్నారు. ప్రీమియర్స్ నుంచే 'హనుమాన్' సినిమా ఇండస్ట్రీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సో, ఆ సినిమా ఇంకా క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వచ్చి థియేటర్‌లోనే పడిపోవడం మనం చూసాం జనాలంతా కూడా. అంటే దేవుడి భక్తిలో మునిగిపోయి పరవశం అయిపోయింది మనం చూసాం. సో, ఆ సినిమా రాను రాను సంక్రాంతి మొత్తానికి టాప్ అయి కూర్చుందనమాట. అంటే మహేష్ బాబు గారి సినిమా ఉన్నా కూడా జనం దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో, ఇక్కడ స్టార్ పవర్ అనేది పనిచేయట్లేదు, ఖచ్చితంగా కంటెంట్ పవర్ అనేది పనిచేస్తుంది అని అయితే ప్రజలు నిరూపించారనమాట. సో, సంక్రాంతి ఫెస్టివల్ అంటే అందులోని మహేష్ బాబు సినిమా ఉందంటే ఫ్యామిలీస్కి ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది. సో, మరి మహేష్ బాబు గారి సినిమాని సైతం పక్కకు నెట్టి 'హనుమాన్' సినిమాకి వెళ్ళారు, దానికి థియేటర్లు కూడా మళ్ళీ పెంచారు అంటే అది మామూలు విషయం కాదనమాట. సో, ఈ రోజుల్లో కంటెంట్ పవర్ అనేది అలా పనిచేస్తుంది. సో, అందులోనూ అది దేవుడి సినిమాలు ఇంకా బాగా ప్రభావితం అవుతున్నారు జనాలు. సో, ఈ సనాతన ధర్మం గురించి చెప్పేవి కానీ, ఏదైనా దేవుడి సినిమాలు కానీ, దానికి తగ్గ మంచి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూస్తున్నారనమాట ఎక్స్పీరియన్స్ కోసం. సో, రీసెంట్గా మరొకసారి కంటెంట్ పవర్ అనేది ప్రూవ్ చేసింది 'మహావతార్ నరసింహ' అని చెప్పి. అసలు విష్ణుమూర్తి గురించి ఎవరో సినిమాలు తీసేది చాలా తక్కువ. అప్పుడెప్పుడో 'దశావతారంలో' మనం కమల్ హాసన్ గారు చెప్పడం చూసాం. తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి మీద సినిమా ఇంత క్లియర్గా ఈ సినిమాలో ప్రహ్లాదుడి గురించి, అలాగే హిరణ్యకశిపుడి గురించి సో చాలా నీట్గా చెప్పారనమాట. అంటే ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఈ కథ అర్థమయ్యే విధంగా చాలా అర్థవంతంగా తీసి చూపించారు. అంటే ఎంత ఒక 5th క్లాస్ 4th క్లాస్ చదివేవాడికి కూడా ఆ కథ చాలా చక్కగా అర్థమవుతుంది. అక్కడ వెళ్ళే ప్రతి పాత్ర కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో, అందరూ కూడా దానికి మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' ఉంది, పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమలు' ఉంది. సో, ఇవన్నీ దాటుకుని సో ఇక్కడ పెద్ద స్టార్సే, వీళ్ళిద్దరూ పెద్ద ఫాలోయింగ్ ఉన్న స్టార్సే అయినప్పటికీ కూడా వాళ్ళ సినిమాలను పక్కన పెట్టి 'మహావతార్' సినిమాకి ఫ్యామిలీస్ అందరూ పిల్లల్ని తీసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే ఈరోజు పిల్లలకి మంచే చూపించాలని, థియేటర్ దాకా వెళ్ళాల్సి వస్తే ఒక మంచి సినిమానే చూపిద్దామని, ఒక 2000 ఖర్చు పెట్టాల్సి వస్తే మంచి సినిమాకే పెడదామని ఫ్యామిలీస్ అయితే ఫిక్స్ అవుతున్నారు అనమాట. సో, మరి ఆ తరుణంలో అప్పుడు 'హనుమాన్', ఇప్పుడు 'మహావతార్ నరసింహ' సినిమా ఇలా రెండు కూడా దేవుడి సినిమాలు అవ్వడం, మళ్ళీ జనాలందరూ దానికి పట్టం కట్టడం, నిజంగా దేవుడే నడిపిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో, మరి ఈ సినిమా ఇప్పుడు 'మహావతార్' కూడా అటు హిందీలో ఒరిజినల్గా తీసిన సినిమా అటు కర్ణాటకకు వచ్చి, కర్ణాటక నుంచి తెలుగు దాకా వచ్చిందంటే నిజంగా ఇది గాడ్ పవరా, డెస్టినీ పవరా తెలియదు కానీ మరి అంతలాగా ఆదరణ తీసుకుంటుంది. సో, థర్డ్ వీక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మామూలు విషయం కాదు ఆ సినిమా. సో, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాకి. సో, ఆ సినిమాని గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ గారు అయితే రిలీజ్ చేశారనమాట. సో, అంతకుముందు 'కాంతారా'ని కూడా వాళ్ళే తీసుకొచ్చారు. సో, మంచి సినిమా పక్క లాంగ్వేజ్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు అనమాట అటు గీతా ఆర్ట్స్ నుంచి. సో, మనం ఇంకా ఇప్పుడు జనాలందరూ కూడా మంచి సినిమా బాగుంది, 100% స్టాండర్డ్ ఉంది అంటేనే సినిమాకి వెళ్తున్నారు ఫ్యామిలీస్ అంతా. లేదంటే నార్మల్ సినిమా ఆడియన్స్, ఫ్యాన్స్ మాత్రమే సినిమాలు చూసే పరిస్థితి అయితే నడుస్తుంది.